Dear children, there is a pre-final examination in front of us. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లో రేపు మనం ఏ క్వశ్చన్స్ ని ఫేస్ చేయబోతున్నాం, ఏ క్వశ్చన్స్ పబ్లిక్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో రాబోతున్నాయి అంతా కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అరే టైం తక్కువ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ క్వశ్చన్స్ చదవండి, మీరు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయగలరు లేరా? సో ఇప్పుడు చూడండి, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఫిజికల్ సైన్స్ పేపర్ నుంచి మనకి 50 అవుట్ ఆఫ్ 50 రావాలి. మన 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్. వేరా కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్ రావచ్చు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నా. సో గవర్నమెంట్ ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ ని రిలీజ్ చేసింది. అందులో ఏ మోడల్ పేపర్ నుంచి బేస్ చేసుకుని క్వశ్చన్స్ రాబోతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా మోడల్ పేపర్ 2 నుంచి క్వశ్చన్ పేపర్ రావచ్చు. సో దాని ప్యాటర్న్ పరంగా మోడల్ పేపర్ 2 నుంచి మనకి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్ 2 ఫిజికల్ సైన్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 17. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. సో ఇందులో మనం 4 సెక్షన్స్ లో ఈ 17 క్వశ్చన్స్ అనేవి డివైడ్ చేయబడతాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3, సెక్షన్ 4 ఇలా క్వశ్చన్ పేపర్ మొత్తం 4 సెక్షన్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఈ ఫస్ట్ సెక్షన్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 8 క్వశ్చన్లు, 8 క్వశ్చన్స్. సెక్షన్ 2 లో మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో 9, 10, 11 క్వశ్చన్స్ 2 మార్క్స్. సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 12, 13, 14 బిలాంగ్స్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ సెక్షన్ 4 లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్ నంబర్ 15, క్వశ్చన్ నంబర్ 16, క్వశ్చన్ నంబర్ 17 ఇలా మొత్తం 17 క్వశ్చన్స్ ఉంటాయి. వెయిటేజ్ పరంగా చూసాం. సో ఇప్పుడు మోడల్ పేపర్ 2 నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఏం రావచ్చు కెమిస్ట్రీ నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫస్ట్ 3 క్వశ్చన్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయి ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ లేదంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. థర్డ్ క్వశ్చన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి వస్తుంది. మరి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఏ రావచ్చు సార్ ఈ చాప్టర్ లో? సో దీని మీద మనకైతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పలేం. ఎందువల్ల అంటే ఎవరైతే టెక్స్ట్ బుక్ బాగా చదివి ఉంటారో, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు. మరి అంత డిఫికల్ట్ గా ఉంటాయా అంటే లేదు, సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. మనం ఒకసారి వినుంటాం, దాన్ని మనం లైట్ గా తీసుకుంటాం. అలా లేకుండా లైన్ టు లైన్ బాగా నీట్ గా చదివి ఉంటే వీటిని ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. ఎవరైతే ఈ కార్నర్ దగ్గర ఆన్సర్ చేస్తుంటారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్లియరా? సో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఏముండొచ్చు అంటే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ కెమిస్ట్రీ క్వశ్చన్ అయి ఉంటుంది. సో ఇక్కడ 9th క్వశ్చన్ నుంచి ఏ చాప్టర్ నుంచి రావచ్చు అంటే ఇది ఖచ్చితంగా యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్. 9th క్వశ్చన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్ లెసన్ నుంచి వస్తుంది. అలానే 10th క్వశ్చన్ కార్బన్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం కొన్ని గెస్ చేయొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావచ్చు. ఓకేనా? యాసిడ్ అండ్ బేసెస్ లో నుంచి pH వాల్యూస్ ని బేస్ చేసుకుని టేబులర్ కాలమ్స్ రావచ్చు. ఓకేనా? ఇలా లేదు యాసిడ్ అండ్ బేసెస్ నుంచి, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ రావచ్చు. అలానే కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఏదైనా రావచ్చు అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిల్క్ మ్యాన్ యాడ్ బేకింగ్ సోడా టు ద ఫ్రెష్ మిల్క్. అవునా? ఎందుకు యాడ్ చేస్తారు సార్ బేకింగ్ సోడా? మిల్క్ మ్యాన్ బేకింగ్ సోడా అని ఫ్రెష్ మిల్క్ ఎందుకు చేస్తారు? ఇట్ టర్న్స్ ద pH ఆఫ్ ద మిల్క్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు సెట్ యాజ్ ఎ కర్డ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఇది డైలీ లైఫ్ అప్లికేషన్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్ కి 2 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఫ్రమ్ ద క్వశ్చన్ నంబర్ 9. ఓకేనా? అలానే 10th క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ లో 2 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ OH, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH, కీటోన్ C double bond O. ఇలా
ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేదు ఫైండ్ అవుట్ ఆల్కేన్ ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్స్ ఇన్ ద గివెన్ బిలో అనే దానికి ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ మనం టెక్స్ట్ బుక్ ని తరోగా ప్రిపేర్ అయితే మనం వీటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్స్ రావచ్చు అంటే ఇవి. ఈ కార్నర్ లో మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. 9th క్వశ్చన్ కోసం యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ లెసన్ చదివితే, 10th క్వశ్చన్ కోసం కార్బోనేట్స్ కాంపౌండ్ లెసన్ చదివితే సరిపోతుంది. క్లియరా? ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ మనం డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేటువంటి టాపిక్ 12th క్వశ్చన్ సెక్షన్ 3 నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావచ్చు. సెక్షన్ 3 నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావచ్చు. సెక్షన్ 3 నుంచి మనకి కాంపిటీషన్ లో కెమిస్ట్రీలో ఉండేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ 12th. ఈ 12th క్వశ్చన్ లో ఏబి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఈ 12th క్వశ్చన్ కి మనం ఏ అన్నా రాయొచ్చు, బి అన్నా రాయొచ్చు. బట్ ఈ 12th క్వశ్చన్ ఏమవుతుంది అంటే డయాగ్రామ్ అయి ఉంటుంది. డయాగ్రామ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ డ్రా చేసిన వాళ్ళకి 4 out of 4 మార్క్స్ వచ్చేస్తాయి. డయాగ్రామ్ లో ఈవెన్ స్మాల్ మిస్టేక్స్ ఉన్నా సరే దాన్ని ఫుల్ మార్క్స్ గా కన్సిడర్ చేయరు. ఎక్కడో దగ్గర మనకి మార్క్ అనేది తీసేస్తారు. మీరు కాన్ఫిడెన్స్ ఉంటే either ఫిజిక్స్ ఆర్ either కెమిస్ట్రీ. సో 12A లో ఫిజిక్స్ క్వశ్చన్ ఉంటుంది, 12B లో కెమిస్ట్రీ క్వశ్చన్ ఉంటుంది. క్లియరా? ఇప్పుడు ఈ 12B లో ఉండేటువంటి కెమిస్ట్రీ క్వశ్చన్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి రాబోతుంది? అకార్డింగ్ టు మోడల్ పేపర్ 2 12B లో కెమిస్ట్రీకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్ నుంచి మనకి డయాగ్రామ్ అనేది వస్తుంది. ఇక్కడ 12B లో డయాగ్రామ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వస్తుంది. మీరు బాగా గమనించండి, ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్ నుంచి డయాగ్రామ్స్ ఎక్కువగా లేవు. సో మనకు ఉన్నటువంటి 3 or 4 డయాగ్రామ్స్ వాటిని మనం రిపీటెడ్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసామంటే వితౌట్ మిస్టేక్స్, వితౌట్ ఎర్రర్స్ వీ కెన్ డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. సో మనకి 4 out of 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో నుంచి డయాగ్రామ్. ఏమేమి డయాగ్రామ్స్ ఉన్నాయి సార్ ఒకసారి గమనించండి. మోస్ట్ ప్రిఫరబుల్ లాస్ట్ SA1 ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటిది డ్రా నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్. సార్ ఇది లాస్ట్ టైం వచ్చింది కదా, మళ్ళీ వస్తుందా? మేబీ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ ఇది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి లాస్ట్ టైం 4 మార్క్స్ క్వశ్చన్ మనకి అడిగినటువంటి డయాగ్రామ్. లేదు ఈసారి అది రాలేదు అనుకుంటే మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్ ఈ డయాగ్రామ్ ని మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసి ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్లియరా? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి. అలా లేదు అనుకుంటే ఇక్కడ దీనికి ఇంకొక కాంబినేషన్ ఏంటి అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డయాగ్రాము. అలానే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఈ 2 డయాగ్రామ్స్ కన్నా ప్రాక్టీస్ చేశారు అంటే మనం 12th క్వశ్చన్ లో ఉండేటువంటి బి ఆప్షన్ ని మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. సో ఈ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మనం ఏ లెసన్ మీద చదవాలి అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి చదవాలి. ఇందులో ఉండేటువంటి డయాగ్రామ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్, మెటల్ రియాక్ట్ విత్ స్టీమ్, మెటల్ రియాక్ట్ విత్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే మహా అయితే 4 డయాగ్రామ్స్. ఈ 4 డయాగ్రామ్స్ లో ఖచ్చితంగా ఒకటి ఎగ్జామినేషన్ లో మీరు ఫేస్ చేయబోతున్నారు చిల్డ్రన్. సో లిజన్. అండ్ అలానే 13th క్వశ్చన్ 12th B లో ఏ చాప్టర్ నుంచి వస్తుందో 13th క్వశ్చన్ కూడా అదే చాప్టర్ నుంచి వస్తుంది, కెమిస్ట్రీ. ఇక్కడ ఖచ్చితంగా ఇది 13th క్వశ్చన్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అవుతుంది. అప్లికేషన్ టైప్. ఈ అప్లికేషన్ టైప్ ఏ చాప్టర్ నుంచి రాబోతుంది? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అప్లికేషన్ క్వశ్చన్. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో అప్లికేషన్ క్వశ్చన్స్ ఏంటి సార్ ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ యూజెస్ ఆఫ్ అల్లాయిస్ గురించి మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్ లో ఉంది. అల్లాయిస్ యొక్క యూజెస్ మనం అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే యూజెస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి వాటి యొక్క యూజెస్ గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ థెర్మైట్ ప్రాసెస్ యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్ ఏంటి? జాయినింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్, క్రాకరింగ్ మిషన్స్ ని జాయిన్ చేసే దానికోసంగా థెర్మైట్ రియాక్షన్. వాట్ ఈస్ థెర్మైట్ ప్రాసెస్? ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ థెర్మైట్ రియాక్షన్స్ అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే అవాయిడ్ ద యూజెస్ ఆఫ్ అవాయిడ్ ద కరోషన్ ప్రాసెస్ ని మనం అవాయిడ్ చేయడం ద్వారా వచ్చేటువంటి యూజెస్ ఏమైనా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లేదా ఈ విధంగా ఒక్కొక్క క్వశ్చన్ కి 4 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తున్నాను. ఈ 4 క్వశ్చన్స్ కానీ మీరు చదివితే 13th క్వశ్చన్ కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? అంటే ఒక 13 క్వశ్చన్ చదివేదానికి ఈ 4 క్వశ్చన్ మీరు ఎగ్జామినేషన్ లో రాసేదాని కోసం ఈ 4 క్వశ్చన్స్ చదవండి. 12th B క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసేదాని కోసం ఈ 4 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. క్లియరా? అలానే
2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్ అటెంప్ట్ చేసేదానికి 2 చాప్టర్ మీదనే ఫోకస్ చేయండి. ఎందుకు సార్ ఇలా మొత్తం 4 చాప్టర్లు ఒకేసారి చదువుకుంటే అన్ని క్వశ్చన్స్ చదువుకుంటే పోతే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు కదా. ఎస్, బట్ 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని, కానీ ఒక ప్రీ ప్లాన్ లో మీరు వెళ్తే ధైర్యంగా ఎగ్జామ్ పేపర్ ని మీరు అటెంప్ట్ చేయగలరు. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఈక్వల్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఫేస్ అవుతాయి కాబట్టి ఎక్కడ కూడా చాయిస్ తీసుకోవద్దు. క్లియరా? సో ఈ విధంగా మనం 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ని ఫేస్ చేయొచ్చు ఈ విధంగా చేస్తే. నౌ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి 14th క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఫిజిక్స్, ఇక్కడ 11th క్వశ్చన్ ఫిజిక్స్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు సెక్షన్ 4 లో చూడండి ఒకసారి ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు రబ్ దీస్ క్వశ్చన్స్. 4 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తాం. ఈ ఫిజిక్స్ క్వశ్చన్ దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్, ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్. ఒక్కొక్క క్వశ్చన్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ 15th క్వశ్చన్ ఏ కానీ బి కానీ ఖచ్చితంగా అది ఫిజిక్స్ అయి ఉంటుంది, ఫిజిక్స్ క్వశ్చన్. 16th క్వశ్చన్ చూడండి, ఏ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి వస్తుంది, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. బి అనేటువంటి క్వశ్చన్ కార్బోనేట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి వస్తుంది, అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏ క్వశ్చన్స్ చదవాలి? ఇక్కడ 16A లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కి పాసిబిలిటీస్ ఉండేటువంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే మనం ఇక్కడ ఏం రాయాలి సార్? దీనికి 4 టైప్: కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్, ఇలానే కరోషన్ రియాక్షన్, ర్యాన్సిడిటీ. డెఫినేషన్స్ రాసి ఎగ్జాంపుల్స్ రాయాలి. వీటి అన్ని ఎలా రాయాలో నేను ఇంతకుముందు నా ఛానల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి రీకాల్ చేయండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేటువంటిది 1 క్వశ్చన్. లేదు, ఈ క్వశ్చన్ రాలేదు అనుకుంటే మనకి ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అడుగుతారు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఎక్కడున్నాయి సార్? ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అడిగినటువంటి క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అడిగినటువంటి క్వశ్చన్ నంబర్ 5, 6, 7, 8 క్వశ్చన్స్ మీరు కనుక చదివితే మనం ఇక్కడ 16th క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ చాప్టర్ అయిన తర్వాత క్వశ్చన్స్ ఇచ్చున్నారు. అక్కడ ఉన్నటువంటి 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th and 8th క్వశ్చన్స్ చదివారు అంటే ఇక్కడ మళ్ళీ 4 క్వశ్చన్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చదివిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనే క్వశ్చన్ ని మనం చదివితే 16th A లో మనం ఆన్సర్ చేసేదానికి స్కోప్ ఉండేటువంటి క్వశ్చన్. లేదు, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్: డికంపోజిషన్ రియాక్షన్, కాంబినేషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని 4 టైప్ ఆఫ్ రియాక్షన్స్ గురించి ఇచ్చుంటారు. వాటిని డెఫినేషన్ రాసి ఈచ్ డెఫినేషన్ కి 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా రాసి చేసాము అంటే మనకి 8 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో 8 కి 8 ఆఫ్ మార్క్స్ అంటే 16th A క్వశ్చన్ కి నేను మీకు చదవమని ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ వాట్ దేర్ ఇన్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్, అలానే ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ reactions like combination, decomposition, displacement and double displacement reactions. ఈ క్వశ్చన్స్ చదివితే మనం 16th క్వశ్చన్ లో ఉండేటువంటి ఏ ఆప్షన్ ని ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఇంటర్నల్ చాయిస్ కార్బోనేట్స్ కాంపౌండ్స్. మీరు ఈ ఒక్క లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ చదివారు అంటే దీన్ని మీరు చాయిస్ వదిలేయచ్చు. లేదు సార్, ఈ చాప్టర్ నేను చదవలేదు, దీన్ని చాయిస్ ఇచ్చేస్తాను, కార్బోనేట్స్ కాంపౌండ్ రాస్తాను అంటే ఈ కార్బోనేట్స్ కాంపౌండ్స్ లో అడిగేదానికి స్కోప్ ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాను. వేరా? సో ఇవి 4 చదివితే 16th క్వశ్చన్ ఆన్సర్ ని చేసేవచ్చు. క్లియరా? ఒకసారి నోట్ చేసుకోండి. నేను కార్బోనేట్స్ కాంపౌండ్ లో స్కోప్ ఉండేటువంటి క్వశ్చన్స్ చెప్తాను. నౌ 16th B లో కార్బోనేట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి ఏం క్వశ్చన్స్ రావచ్చు? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, రైట్. Second one, difference between physical and chemical properties of ethanol and ethanoic acid, దీన్నే ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్
ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్న, డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ అన్న ఒకటే. అలానే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ లైక్ సబ్స్టిట్యూషన్, అలానే అడిషన్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్, అలానే కంబషన్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అనే దానికి స్కోప్ ఉంది. ఇది లేదు అనుకుంటే ఫార్మేషన్ ఆఫ్ O2 and N2 molecules, దీనికి 1-2 molecules. And one more, what is covalent compounds and explain the properties of covalent compounds. ఈ విధంగా 5 క్వశ్చన్స్ 16th B లో కార్బోనేట్ కాంపౌండ్ ని ఫేస్ చేసేదానికి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం నీట్ గా అన్ని నేర్చుకున్నాము అంటే ఎలాంటి భయం లేకుండా క్వశ్చన్ 16 నెంబర్ క్వశ్చన్ ని ఈజీగా రాసేయవచ్చు. సో ఇవన్నీ మనం చదవలేసారంటే we can go chemical reactions and equations, whatever I'm saying in before. వీటిలో ఏదైనా సరే ఇంటర్నల్ చాయిస్ మీ ముందు ఉంటుంది. ఇది ఖచ్చితంగా కెమిస్ట్రీ క్వశ్చన్ అవుతుంది. ఏదైనా ఒక చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అంటే ఈజీగా ఈ తక్కువ పీరియడ్ లో తక్కువ సమయంలో మనం ఎక్కువ మార్కులు తెచ్చేదానికి స్కోప్ ఉంటుంది. లేదా సో ఇప్పుడు నేను 16th క్వశ్చన్ ని ముగిస్తున్నాను. ఇకపోతే 17th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇందులో ఏ అండ్ బి ఉంటాయి. ఏ వచ్చేసి ఫిజిక్స్ క్వశ్చన్ ఉంటుంది, బి వచ్చేసి కెమిస్ట్రీ క్వశ్చన్ ఉంటుంది. లేదా వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 17th క్వశ్చన్ మొత్తం కూడా ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్. ఎక్స్పెరిమెంట్ గురించి అడుగుతారు. ఈ 17B కెమిస్ట్రీలో పాసిబిలిటీస్ ఉండేటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి వస్తుంది. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి 17th క్వశ్చన్ ని మనం ఫేస్ చేయాలి. యాక్టివిటీ ఏంటి సార్? ఆ యాక్టివిటీ అంటే మేబీ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ యాక్టివిటీ గురించి అడగొచ్చు. లేదు అంటే కాంపౌండ్స్ such as alcohol, glucose having hydrogen but are not categorized as acids అనేటువంటి యాక్టివిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా మెటల్స్ రియాక్టివ్ విత్ యాసిడ్స్ యాక్టివిటీ ఉంది. అలానే యాసిడ్ రియాక్టివ్ విత్ మెటల్ కార్బోనేట్, యాసిడ్స్ ఆర్ బేసెస్ రియాక్టివ్ విత్ మెటల్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేటువంటి ఈ 4 యాక్టివిటీస్ గాన మనం చదివితే ఈజీగా 17B లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు 17A ఫిజిక్స్ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటే 17B లో మనకి యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నారు అంటే మనం అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంది. మరి అవుట్ ఆఫ్ మార్క్స్ డిసైడ్ చేసేది ఎవరు సార్? 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. వీటి కోసం మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చదవాలి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవాలి. టెక్స్ట్ బుక్ తరోగా 1-2 సార్లు లైన్ టు లైన్ చదివితే అన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ ఫిజికల్ సైన్స్ లో 50 out of 50 మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను కెమిస్ట్రీ పరంగా చెప్పాను. ఈ కెమిస్ట్రీ పరంగా మీరు అన్ని కూడా చదివారు అంటే 50లో 31 out of 31 స్కోర్ చేసి కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. లేదా సో ఈ క్వశ్చన్స్ ని చదవండి. లిమిటెడ్ టైం మాత్రమే ఉంది. సో ఏ క్వశ్చన్ ని కూడా వదలకుండా జాగ్రత్తగా చదవండి. విజయం మీ సొంతం అవుతుంది. మళ్ళీ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయో అక్కడ డిస్కస్ చేద్దాం. లేదా చెప్పండి. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పటికప్పుడు పాస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.